మనము మన జన్మ జీవితంలో కావచ్చును, మన నిత్య జీవితంలో రోజు గడిచేటువంటి సందర్భాలలో కొన్ని సందర్భాలలో మనకు తెలిసి తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. కొంతమేర మౌనంగా ఉండాల్సినటువంటి చోట అధికంగా మాట్లాడటం కావచ్చును, లేదా కొంత మనకు తెలియకుండానే ఇన్సెక్యూర్ కానీ ఏదో అవుతూ ఉంటాయి. సో ఇట్టి సందర్భాలలో నేను చెప్పాల్సింది ఏమిటి అంటే, మౌనంగా ఏ సందర్భాలలో ఉండాలి, ఈ మౌనంగా ఏ సందర్భాలలో ఉండడం ద్వారా మనకు మంచి ఫలితాలు లభిస్తున్నాయి అనేటువంటి విషయాలను మనము తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఎప్పుడు మౌనం పాటించాలి, ముఖ్యంగా స్నానం చేస్తుండగా మాట్లాడితే వరుణ దేవుడు మీ యొక్క అందాన్ని అపహరిస్తాడట. సో స్నానం చేసే క్రమంలో మాట్లాడకుండా సైలెంట్గా స్నానం చేయడం ద్వారా మంచి ఫలితం లభిస్తుంది. అదేవిధంగా హోమం మరియు జపం చేస్తున్నప్పుడు వీరిని డిస్టర్బ్ చేసినా కూడా మనకే ఇబ్బంది లభిస్తుంది. అగ్నిదేవుడు మీ సంపదను అపహరిస్తున్నాడు. ఇక్కడ విన్నారా? హోమం చేస్తున్నా, జపం చేస్తున్నా ఎవరైనా మనల్ని డిస్టర్బ్ చేసినా, మనం మాట్లాడుతూ ఉన్నా కూడా మన యొక్క సంపదను అగ్నిదేవుడు అపహరిస్తాడు. ఇక భోజనం చేస్తున్నప్పుడు మాట్లాడుతూ భోజనం చేస్తే మృత్యుదేవుడు మీ ఆయుష్ని అపహరిస్తున్నాడట. కనుక భోజనం చేసేటప్పుడు చాలా సైలెంట్గా భోజనం చేయాలి. భోజనాన్ని కూడా ఆహా బాగుంది, లేదా ఉప్పు తక్కువైంది, లేదా కారం ఎక్కువైంది, ఇలాంటివి కూడా చేయడం కూడా చాలా తప్పు. గమనించుకోండి. దేవాలయ ప్రవేశము గర్భాలయం వద్ద దైవ దర్శనం చేసుకునేటప్పుడు తప్పకుండా మనము మౌనంగా ఉండాలి. చాలామంది, నేను ఒకటే చెప్తాను, ఇంటి నుండి దేవాలయానికి వచ్చి తీర్థం తీసుకునేంత వరకు కూడా ఏమీ మాట్లాడకండి మీరు అని నేను చెప్తూ ఉంటాను. సో కొందరు ఫోన్స్ పట్టుకుంటూ మాట్లాడుతూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఓ దిక్కు అభిషేకం జరుగుతూ ఉంటే ఇటు ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు. అర్చన జరుగుతూ ఉంటే దేవాలయం ముందు నిలబడి గట్టిగా అరుస్తూ కాల్స్ మాట్లాడుతూ ఉంటారు. ఇది కూడా చాలా డేంజర్ జోన్. ముఖ్య గమనిక, మౌనం అనేది కేవలం మాటలు ఆపడం మాత్రమే కాదు, ఇది మన యొక్క మనస్సును అదుపులో ఉంచుకోవడము అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇది ఒక గొప్ప సాధన అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాలి. ఇది కేవలం మూఢనమ్మకం మాత్రమే కాదు అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోండి. ఇది తప్పకుండా కూడా ఎవరైతే పాటిస్తారో ఈ యొక్క మౌన వ్రతము అనేటువంటిది, మౌనం అంటే మ్యాక్సిమం స్నానం చేసేటప్పుడు, భోజనం తినేటప్పుడు, దేవాలయాలలో కొన్ని హోమాలు జరిగేటప్పుడు, ఎవరైనా జపం చేసుకుంటూ ఉంటే వారిని డిస్టర్బ్ ఇవన్నీ కూడా చేయకుండా ఉండడం ద్వారా మన కర్మ అనేటువంటిది శుద్ధి. ఎందుకంటే ఇవన్నీ మనం దర్శిస్తున్నాము అంటే గత జన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్యఫలం వల్లనే ఒక దేవాలయ దర్శనం, ఒక జపం చేస్తున్నటువంటి ఒక సాధువు కానీ, ఒక బ్రాహ్మణుని వద్ద కానీ మనం చూస్తూ ఉంటాం. అది ఎంత లక్ష్మి. సంధ్యావందనం చేసుకునేటువంటి బ్రాహ్మణుని కానీ, జపం చేస్తూ ఉండేటువంటి వారిని చూడడము, అది నిజంగా మన రెండు కళ్ళకు కూడా అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఒక హోమం జరుగుతూ ఉన్నది, చాలా అంటే చాలా అద్భుతం, విశేషం. దాన్ని చూస్తున్నాం, ఆ మంత్రాలు వింటూ ఉన్నాం. ఇది నిజంగా మహాలక్ష్మితో సమానం. కనుక స్నానం చేసేటప్పుడు అంటే శరీర శుద్ధి జరుగుతున్నది అక్కడ. సో తప్పకుండా ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. వ్యక్తిగత జాతకరీత్యా మీకుండే సమస్యలకై తప్పకుండా నన్ను సంప్రదించండి. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఇప్పటికే చాలామంది అంటున్నారు, చెప్తున్నారు, గురువుగారు ఇది ఎట్లా సాధ్యం, మా జీవితంలో జరిగింది మీరెట్లా చెప్తున్నారు అని. సో అలాంటి విద్య కేవలం మన వద్ద మాత్రమే ఉన్నది. సో తప్పకుండా మీ జీవితాలను మార్చుకునేటువంటి సువర్ణ అవకాశం నేనే. ఆల్ ద బెస్ట్.